అప్పగాని పిల్ల ఏం నీ కళ్ళు వినయ్యా ఎదురుగా పెట్టుకొని ఆడ అనుకుంటున్నాడు లేకపోతుంది అట్లే పదల పిల్ల మావాడా అయ్యి నీ ముఖం వాయన కాదు దాని కూర్చొని శాల కప్పుకొని లేసమ్మా వీక్కి లేసమ్మా వాయన రోజు రోడ్డు పిల్లనే ఉంటాడు అందుకే అమ్మా అయ్యో ఇక్కడ బాబు అప్ప కనపల్ల నీకు అప్ప కనపల్లు అంటే ఒకటే మార్గం ఎట్లా అప్ప ఆడ బాయకొండ చూడ బాయకొండ క్రాస్ లో ఆడు ఉండే అక్కడ ఏడుకుంటాడా ఏమో అమ్మా బార్షాప్ కాడు బాలగ్రహాలు కనపడాలంట అందుకే అప్ప కనపడాలంటే ఒకటే మార్గమే ఎట్లా నా ఏలుగు నీకు నీ కళ్ళు బాని నీ కళ్ళు బాని నీ బెల్లం కళ్ళు బాని నీ లొంజు కళ్ళు బాని బానీలే నా లంచి కళ్ళు రాసిన మెయ్య నిమ్మ మన రమ్మంటే రాలేదు అట్లా నాసింది సంతకు పోదాము రా అంటే రాలేదు అంటే అట్లా కాదా నా ఏలు నీకంటే కళ్ళు పెరికాయలు కాదా నా ఏలు ఎట్లా పోతే నీ కలిసి అక్కడ వాళ్ళ ఆడ బాయికొండ రూట్ లో ఉన్నాడా చౌడపల్లి రూట్ ఇట్లా లజ్జికమ్మ కాచిపేరు కళ్ళు వచ్చేస్తాం మళ్ళా భయపల్లి క్లాస్ లోకి వచ్చిన మేము రాక ముందుగా చూపిస్తా భయపల్లికి వచ్చినాం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చినామా ఈత మొహద్దారం పైకి చూశాను గంట గంట అని కూడా చచ్చేవా ఇది కంచు గంట టంగుమంటూ అదే చూడ వాళ్ళు ఇట్లా పక్కన వెయ్యి ఆడున్నది పెద్ద ఎలుగు తిన్నిట్లో 14 రోజులు తిన్నాడు దానికి తెల్దా ఏడ్చింది కాదమ్మా ఏసింది అమ్మ నాన్న రమ్మనండి ఇంకా ఏడే ఆపకుండా ఆయనేనా వస్తాను పిలుస్తాను ఉండదేమో 14 దోషులు దించొచ్చిన బాబు తలారి మరింటి వారికి ఒక్కసారి ధనప్రభు చెట్టుకున్నా అలాగే చేయండి తల్లి మరింటి వారిని ఎవరు కొట్టింది నేనేం చూడరా నేనేం చేస్తుమ్మా పడిపోయి కదరా ఏం లేచిందమ్మా
నేను 14 రోజులు పుంగూరు హాస్పిటల్కి పోయా నువ్వా ఆనందకి రోజు వచ్చింది నా కొడుకు మీద. హాస్పిటల్ పేరే చెప్పచ్చు వాడు తెచ్చా పేర్లు వదిలేనా మొన్న సేవింగ్ చేసుకుందామని మంగళ హాస్పిటల్కి పోయినా మంగళ రానా కొడుకు ఫోన్ చేసేసాడు మళ్ళీ కరోనా వచ్చేసిందని వాళ్ళు ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నడుచుకొని వస్తాను నా మీదకి వస్తాను నువ్వు కదా కొట్టింది అట్లయితే దబ్బి పడిపోయినాడు కదా రొంపుకి వస్తాడు మేన్న ఆడతా పాడుతా ఉన్నామనుకో ఆయనకి సంతోషం అయిపోవాలి అట్లా పాట పాట చిత్తపక్క చిన్నకూళ్ళు ఏం బా ఏం చేస్తున్నా ఎవరు నేను చెప్పింది ఏమనాసిన మొప్ప ముగ్గిటాలు పడిపోయినావు అమ్మ నాతో చెప్పానుకో అయ్యా నీకు బాగా అయిపోవాలని చెప్పి మేము రాంభజన్ చేస్తాం అవునా రే నా రాంభజన్ చేస్తాను లేదమ్మా ఎక్కడ భార్య అక్కడే రోడ్లో ఏమంటుంది తగ్గిపోయిందిగా ఊరికి అచ్చగా వచ్చేసి ఎక్కడ నాకు భార్య అమ్మని చెప్తా అమ్మా కొండమ్మ దేవి అద్దమ్మా దప్ప చెప్పుకోండి కూడా మొదల మీద దమ్మ తెలుసు చెప్పుకుంటా ఏం లేదు నేను నాకు భార్య కాసేపు ఏకాంతగా డాన్సర్ కావాలి అవును నువ్వు భయపడతావు లోనికి వెళ్ళి బాబు నాకు భయమంత పని ఏం చేస్తారు మీద నేను శరీరం వచ్చింది ఓ అమ్మ దక్షిణ వెళ్ళు భార్య బందేవి చూడు ఎన్ని జన్మాలా జ్ఞానపరమైన భార్య బందేవి కబరు నాదా
భార్య బందేవి చూడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్తుందా నా కొడుకు అయిపోయాడు పెద్దోడే కదా ఆడ ఎట్లా నాకు పెద్దనాయనకి ఎట్లా నీకు పెద్దనైనా నువ్వు నా పెద్దప్ప నేను నీకు పెద్దప్ప నీ కొడుక నువ్వు నా కొడుకు అదే నువ్వు నా కొడుకు అట్లా ఆధార్కి అట్లా నువ్వు నాకు పెద్దప్ప నీ కొడుకు నువ్వు నా కొడుకు అదే ఎవరికైనా ఒకరికే కొడుకు అయితే నువ్వే నా కొడుకు అనుకోపా ముని లేవు ఇంకేం పెద్దనైనా ఏ పెద్దనైనా పక్కన రారా పెళ్లి వస్తుంది లోపలికి పక్కన
ఎవరు వినా ఎవరు పడే నేను చిన్నారెడ్డి చిన్నారెడ్డి 16 రోజులు ఎప్పుడు చెప్పాయి నువ్వు చిన్నారెడ్డి ఆయన మీదే కనపడమ్మా నా యొక్క భార్య కనపడేది వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏమే నువ్వు చిన్నారెడ్డి ఆయమ్మ నీ భార్య ఈడు గుండు మగముడు మహామంత్రి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గొప్ప నీళ్ళు మోరి నువ్వు మురికి నీళ్ళు మోరి నువ్వు కాలువ నీళ్ళు మోరి చాలా నీ బిందుగా నువ్వు నీ భార్య అయ్యమ్మ నువ్వు చిన్నారెడ్డి అయ్యమ్మ నీ భార్య కొండమ్మ కదా మీరిద్దరు సంవత్సరాలు అంతా ప్లానింగ్ వల్ల జరుగుతుంది ఏం జరుగుతుంది ఈడు నువ్వు ఇద్దరు పాటలు పడుకొని సంవత్సరాలు అనుకుంటే ఈడు అయ్యమ్మని సైకి చేస్తాడు బియ్యస్తాడు తప్పుడు నా కొడుక కడుపు కూర్చుంటే పుష్క తింటావు నా కొడుక మటన్ తింటే వాళ్ళు చేసేది బాగుందా ఏమిరా వాళ్ళు అయితే దొబ్బుకోవచ్చు వాళ్ళ భార్య బతులు దొబ్బుకుంటారు ఏమన్నా చేసుకుంటారు మేమే ఇప్పుడు నేర్చుకునేదా నువ్వు నేర్చుకోవాలంటే స్కూల్ పెట్టి ట్రైనింగ్ ఇస్తారేమే ఇంకెట్లా నువ్వు ఎవరిని దొబ్బుకోవాలంటే ఆశ దొబ్బుకోబా రా పెద్దమ్మ పెట్టమ్మేలా పెద్దమ్మని బలిచుకొచ్చి పెళ్లి సంబంధం చూసి మళ్ళీ నా పెళ్ళాన్ని దొబ్బుకుందామని ఆయన సంబంధం చూసి దొబ్బు సరే సరే నువ్వు ఆడికి పట్టాడువా ఎక్కడ వాళ్ళదే లక్ష్మీరమణ గోవిందో కాపీ వచ్చింది గోవిందో ఎందుకో టీ ఇచ్చాక తగ్గిపోయింది బిరిగి దయచేసి చలికాలమైన చాలా మంది ఇక్కడ ఇచ్చేసారండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చలి కోసమని ప్రతి ఒక్కరికి 4 గంటలకు టీ చేపించేసినాము ప్రతి ఒక్కరికి టీలు ఇస్తాము ప్రతి ఒక్కరు తాగి అలాగే తెల్లారులు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం నాకు అట్లే చిన్నగా కాదు రే మనిషి అది టీ కూడా తాగింది నా కొడుకులో అబ్బా దీంట్లో బెల్లమే వేసినాక చీపాసిన అందరికి ఇద్దాం అనుకున్నంత గలాసులు అయిపోయినాయి ఇంటికి పాపమ్మ పని చేయక గలాసు లేకపోతే సొమ్ము తీసుకుని అందరికి చల్లి ఎవరు నాటుకుంటారులే పాపం ఏం చేస్తావు చల్లే ఆయనకు చల్లే గుండె ముందుకు వచ్చే నాటుకుంటారు వీడియో తెలుసు
కాలు ముడుకోనైనా కాలు ముడుకో కప్పడదా ఎత్తుకుంటావా నేను ఉంటారు ఎవరో నేను ఇంట్లో కొనుక్కోమని నేను ఇస్తాలే నువ్వు ఇప్పుడు వచ్చినా అసలు ఏం మాట్లాడదు కదా పోయి పక్కలో కూర్చోకపోతే అవునులే మనం మంచి పని చేస్తాం 10 మంది వాళ్ళు అంటే మనం ఎన్నో చేస్తాము దానికి మనం భార్య చెప్పింది FM mode, AUX mode.